మీరు చెప్పిన ప్రశ్న కరెక్ట్. కాకపోతే దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఎవరైతే 1200 మంది చనిపోయారు వాళ్ళ కోసం ఈ రోజు వరకు ఒక మ్యూజియం కట్టించలేదు. అలానే ఒక మ్యూజియం కాదు, వాళ్ళ కుటుంబాలకు గుర్తింపేది. వాళ్ళకి కదా ఎమ్మెల్యేల పదవులు రావాల్సింది, ఎంపీ పదవులు వాళ్ళకి కదా రాజ్యం మీద అధికారం రావాల్సింది, తెలంగాణ రాష్ట్రం మీద ప్రాణాలు బలిదానాలు చేసిన వాళ్ళకి కదా. వాళ్ళేటో కనుమరుగైపోయారు. మన విజయశాంతి గారు ఉన్నారు. విజయశాంతి గారు కేసీఆర్ అన్నమ్మటి పార్టీ స్థాపించింది ఉంది. ఆమెకు ఏం నమ్మకం తక్కువైంది, ఆమె పక్కకు పోయింది. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్లోకి వచ్చినాక కూడా లేడీ అయినా కూడా ఇంతవరకు అసెంబ్లీలో ప్రశ్నించిన వాళ్ళు లేరు. పార్టీ గెలిచిన తర్వాత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ కొన్ని వాళ్ళ పేర్లు నాకు తెలియదు. కానీ అసెంబ్లీలో ఆమె ఏం ప్రశ్నించింది? కాంగ్రెస్ పదవిలో ఉండి ఆమె పదవి బాధ్యతని తెలుసు, ఆమెకు భవిష్యత్తు లేదని తెలిసినా కూడా ఆమె ప్రశ్నించింది కదా. దాని గురించి మీడియాలో ఎందుకు మాట్లాడలేదయ్యా? నా కొడుకు పెళ్లి కాబట్టి నేను వెళ్ళిపోయి 2 నెలలు అయింది. కానీ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? బలిదానాల గురించి మనం తెలంగాణకి మనం ఒక ప్రామిస్ చేసినాం కదా, వాళ్ళ కుటుంబాలకు ఎలుగులు ఇస్తామని చెప్పినాం కదా, వాళ్ళ కుటుంబాలకు మనం జాబులు ఇద్దాం అనుకున్నాం కదా, వాళ్ళకు ఒక ఇళ్ళ జాగా ఇద్దాం అనుకున్నాం కదా. ఇవన్నీ ప్రశ్నించిందా? అందరికి చెవులు పోయినాయా, కళ్ళు పోయినాయా? తెలంగాణ బిడ్డలే కదా, ఉద్యమకారులే కదా, చెప్పులు చెరువులు చూపించే వాళ్ళు కానీ తిట్టే వాళ్ళు కానీ మా అయ్య జాగిరి మీరు ఎవర్రా అని అడిగే వాళ్ళకే ఈ ప్రశ్న. అడిగే వాళ్ళకి మొత్తానికి పవన్ అన్నని పక్కకు పెడదాం. పరిపాలన చేసేవాళ్ళు మా అయ్య జాగిరి అనేవాళ్ళు. మరి మన విజయశాంతి గారు అంత పవర్ఫుల్గా అసెంబ్లీలో అడిగింది కదా, అడిగినప్పుడు మరి వీళ్ళంతా ఏరి మన తెలంగాణ బిడ్డ 4 కోట్ల మంది ప్రజలు బతుకుతో ఆట ఆడుకుంటారా? దీని గురించి మాట్లాడాలి కదా. మాలాంటి వాళ్ళు నేను ఒక్కదాన్ని మాట్లాడితే సరిపోదు కదా, నాతో పాటు 90 మంది మాట్లాడాలి కదా. మాట్లాడితేనే కదా గెలిచేది. ఇంకెప్పుడయ్యా, ఎప్పుడు తెలంగాణ పైకి వచ్చేది? దొర పరిపాలన ఇప్పటికీ లేదా? ఇప్పటికి కూడా ఉంది ఊళ్ళలో పటేలు దొరలు దొరసాన్లని. తెలంగాణ గడ్డ పైన తెలంగాణ రాష్ట్రంలో నేను చెబుతున్నా, ఊరూరు తిరిగి చూసిన దాన్ని నేను. చుట్టాలన్న కాడికల్లా పోయినా నన్ను అంటారు కొంతమంది. నేను చెబుతుంటే ఇది ఆంధ్రా నుంచి వచ్చినాదని అంటారు. నేను ఆంధ్రా నుంచి వచ్చేది ఏందయ్యా? ఆంధ్రా బిడ్డని తెలంగాణ పిల్లగాడు చేసుకున్నప్పుడు మరి ఇది అత్తగారి ఇల్లు అయిద్దిగా, అది తల్లిగారి ఇల్లు అయినప్పుడు ఏదైతే మన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళే మనుషులు. అక్కడైతేంది ఇక్కడైతేంది ఎక్కడైతేంది? వడ్డిచ్చిన ఇస్తరులో నువ్వు కూర్చొని వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అంటే ఎవరు హైదరాబాద్ స్థాపించింది? నువ్వా నేనా? ఇన్ని తరాలు మారిపోయి దీనికోసం ఎంతమంది ప్రాణం పెట్టారు? వాళ్ళ కుటుంబాలు కదా ఎలుగులోకి రావాల్సింది, వాళ్ళకు కదా జాబులు రావాల్సింది, వాళ్ళు కదా అసెంబ్లీలలో కూర్చోవాల్సింది, వాళ్ళు కదా రాజకీయం పరిపాలన చేయాల్సింది, మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సింది. వాళ్ళు లేరు. ఈ 10 మందే మనకు పాలకులు అయ్యి మన పరిపాలన చేస్తారు, మన జీవితాలు దోచుకుంటారు. దీని గురించి మాట్లాడాలని ప్రతి వాళ్ళని నేను కోరుకుంటున్నా. చైతన్యం రావాలని కోరుకుంటున్నా ప్రతి వాళ్ళని. పవనాన్ని అంటాం కాదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఆంధ్ర దేవుడు తెలంగాణ దేవుడు అని ఉందా? రాష్ట్రాలు ఎక్కడైనా నరుడు నారాయణుడు అయ్యి అవతరించి ప్రజల పరిపాలన ఇవ్వాలి. అంతేగాని నువ్వు నీ దేవుడు నీది నాది ఆంధ్ర దేవుడు నా తెలంగాణ దేవుడు అని ఉందా? అటునే పవన్ అన్న కూడా నేను చెబుతున్నా. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన జెండా లేవాలి. ఇవాళ వచ్చిపోయినట్టు కాదు, శాశ్వతంగా నిలబడాలా. ఎక్కడే నిలబడాలి, ఎక్కడ నిలబడాలి. ఎవరి సొత్తు కాదండి ఇది. ప్రజలకు ఎవరైతే మంచి పరిపాలన ఇస్తారో వాళ్ళే నిజమైన నాయకుడు. మన గద్దరాన్న గురించి కూడా మాట్లాడిండు కదా. గద్దరాన్న స్ఫూర్తి ఎంత ఇచ్చిండు, పాటల ద్వారా ఎంతమందికి చైతన్యం చూపించిండు. తెలంగాణ బిడ్డలు పాటలు పాడే వాళ్ళకి చెబుతున్నా, చైతన్యం ఇచ్చిండు ఆయన స్వరంతో. ఒక్కొక్కరు పాటలు పాడుతుంటే అమృతం ఉన్నట్టే ఉంటుంది, చెవులకు ఇంపుకుంటాయి. ఎన్నో మన పర్సనల్ బాధలు మర్చిపోవచ్చు. అట్లాంటి వాళ్ళు మన ప్రజల్లో చైతన్యం తేవాలి. కానీ మనం దేనికో ఆశపడి మన స్వరాన్ని పాడు చేసుకోవద్దు. గద్దరాన్ని వచ్చింది దేనికి? రాష్ట్రానికి చైతన్యం రావాలని చూపించిండు, స్ఫూర్తి చూపించిండు. అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా ప్రతి వాళ్ళని కూడా. అమ్మ, నిన్న కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి, బిగ్ బాస్ మళ్ళీ కమింగ్ సూన్ అని చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బిగ్ బాస్ వస్తే బాగానే ఉంటుంది, కానీ దేశానికి రాష్ట్రానికి అవసరమైన వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటున్నా ఈసారి. మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎవరైతే అవసరమో మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు ఇది కలికాలం. ఇది ఆ రోజులు మంచి రోజులు పోయినాయి. ఈ కలికాలానికి ధర్మం బోధించే వాళ్ళు కావాలా, మంచిని మాట్లాడే వాళ్ళు కావాలా. కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది, అక్కల చెల్లెల అనుబంధం పాడైపోతుంది, అన్నల తమ్ముల అనుబంధం పాడైపోతుంది, భార్యాభర్తల అనుబంధం 30 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళకి కూడా అనుబంధాలు తెగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పాలకులు మనల్ని పాలించే పాలకులు నాయకులు వస్తారు కదా, మనల్ని ఏ రకంగా పాలిస్తారు, ఏ రకంగా మనల్ని మభ్య పెడతారు, మన జీవితాలు ఏ రకంగా ఆడుకుంటారు, ప్రతి దాని గురించి బిగ్ బాస్ లో మాట్లాడాలి కదా. అట్లాంటి వాళ్ళని తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అంటే మీలాంటి ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? వద్ద నాకు ఛాన్స్ వస్తే
దేశం మీద ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి అనుబంధం గురించి చెబుతా, దేశం మీద జరిగే అన్యాయం గురించి కూడా చెబుతా. నాకు వస్తే ఛాన్స్ దాని గురించి ఖచ్చితంగా చెబుతాం. కానీ మళ్ళాంటి వాళ్ళకి ఇస్తారా? కామన్ మ్యాన్ ఇన్ అంటే దానికి అసలు దాంట్లో మొన్న మునుపు ఆడిన ఆటలో ఏమానీలు ఎక్కువ ఆడిండు న్యాయంగా చెప్పాలంటే. కాకపోతే ఇంకా వాళ్ళ పరంగా తీసుకున్నారులే, కానీ అది అయిపోయింది చరిత్ర. దాని గురించి మాట్లాడుతాం అనవసరం. కామనర్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు కదా, అగ్ని పరీక్ష అనేది ఒకటి పెట్టి, దానికి మీరు ఎందుకు ట్రై చేయట్లేదు మరి? ఎవరు నాకు చదువు రాదు, నేను గేమ్ ఆడలేను. మైండ్ పరంగా ఇప్పుడు వాక్చాతుర్యం ఉంది కాబట్టి చెప్పగలుగుతా. ఇప్పుడు చదువుతాను, కష్ట నష్టాల గురించి చదువుతాను, అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి చదువుతాను. కానీ నాలాంటి తీసుకోవాలంటే తీసుకుంటారా? నేను అక్కడ దాకా పోలేస్తున్నా ఇక్కడ కాబట్టి చెబుతాను. కానీ నన్ను ఎవరు పంపించేది? నన్ను ఎవరయ్యా పంపించాలి? మంచి మాటలని ఎవరయ్యా పంపించేది? ఎరికి తొక్కుతున్నారు కానీ మంచి చెప్పే వాళ్ళని ఎవరయ్యా వినేది? ఇప్పుడు ఏమొస్తాయి ఏమో ద్వారాగా నాకు మంచి మెసేజ్ వద్ది, మన దేశానికి మంచి జరుగుద్ది, మన భవిష్యత్తుకు మంచి జరుగుద్ది అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పు? 100లో 10 మంది ఉన్నారా ఆలోచించేవాళ్ళు? కామన్ మ్యాన్స్ ఎంతమందిని తీసుకుంటే బాగుంటుంది ఈసారి? మన నిర్ణయం కాదు, అది వాళ్ళ నిర్ణయం. మనల్ని పెడతారు కుప్పలు తెప్పలుగా. ఇప్పుడు మొన్న ఎలక్షన్లు వచ్చినాయి, మన తెలంగాణలో కూడా వచ్చినాయి. ప్రతి వాళ్ళు కామన్ మ్యాన్లు అందరూ నాకు ఆ పేర్లు చెప్పరాదు కానీ అందరూ పోటీ చేయొచ్చు అని చెప్పారు. ఎంతమందిని పోటీ చేయించారా? బడుగు బలహీన వర్గాలు ఎంతమంది జెండా ఎగరేసారు. అట్టనే బిగ్ బాస్లో కూడా దానికి కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలా, పలుకుబడి ఉండాలా, అన్నీ ఉండాలా. మరి నాలాంటి దాన్ని తీసుకోవాలంటే అది ఒక అద్భుతమే. నాకెవరు సపోర్ట్ చేస్తారు? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు నాకు చెప్పు? అంటే సమాజంలో ఇన్ని జరుగుతున్నా బిగ్ బాస్ అవసరమా ఈ టైంలో అని చాలా మంది మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అవసరంగా? బిగ్ బాస్నే ఎక్కువ చూసేది. సమాజంలో మంచి చెడుల గురించి పట్టించుకునేది ఎవరు? మంచి చెడుల గురించి అసలు మన గురించి పట్టించుకునేది ఎవరయ్యా? బిగ్ బాసు మంచి సినిమాలు, దాంట్లో మంచి పాటలు, ఆ పాట పాడైపోయిన బాగలేకపోయిన చెవులు ఒప్పటం, తలకాయ ఒప్పటం, కాలు ఎగరేయటం, చెయ్యి ఎగరేయటం, అరగుండ్లు కొట్టించుకోవటం, అవే కదా కావాల్సింది. నేను ఈ అమ్మ చెప్పింది అనుకో, దీనికి ఏం పని లేదని నన్ను తిడతారు. మంచి చెప్పినా తిడతారు. మరి అయ్యే చూస్తారు, మరి బిగ్ బాస్లో ఏం చూస్తారు? కానీ ఇప్పుడు బిగ్ బాస్లో ఏం జరిగేది చూస్తారు, కానీ మన సమాజం మీద ఏం జరిగేది? మనకు జాబులు వస్తున్నాయి పోతున్నాయి. కొన్ని జాబులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబులు. కానీ చదువుకున్న పిల్లలు ఎంతోమంది పాపం వాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి లచ్చలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జాబులు రావట్లేదు. దాని గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. బిగ్ బాస్ అయితే నోర్లు అల్లబెట్టి చూసి వాళ్ళకి ఓట్లు వేస్తారు అనమాట. ఎవరికి వేస్తున్నామా ఎవరికి వేయట్లేదా కూడా తెలియకుండా. దాంట్లో ఏం మెసేజ్ వద్ది? మెసేజ్ ఇచ్చే వాళ్ళు తీసుకుంటారా బిగ్ బాస్లోకి? మంచి ఇప్పుడు ఇన్ని నడిచినాయి, 10 నడిచినాయిగా. మన దేశానికి, మన యువతకి, మన కుటుంబాలు ఇచ్చిన్నమైపోతున్నాయి. అందుకని చెబుతున్నాం. మరి మంచి చెప్పే వాళ్ళు ఎవరన్నా తీసుకోరా? చెప్పరా? ఏనండి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.